17:14 వారికి అంటే సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చిన వారికి ఏమిస్తున్నాడట? వాక్యం. ఈ లోక సంపదలు ఇవ్వలేదు. వాక్యపు విలువ తెలియని వారు చులకనగా చూడొచ్చండి, కానీ ఈ వాక్యం ఈ లోక సంపదలన్నిటికన్నా వాళ్ళని ఎలా చేయబోతున్నాను తెలుసా? సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయబోతున్నాను. వాక్యమే సత్యం. వాక్యముతో బ్రతికే వారిగా చేయబోతున్నాను. లోకాన్ని చూసి బ్రతికే వాళ్ళు కాదు. ఈ రోజు లోకం అంతా ఎలా బ్రతుకుతుంది? బాగా సంపాదించిన సంపద కలిగిన వారిని ధనవంతులను చూస్తుంది, వ్యాపారవేత్తలను చూస్తుంది, సినిమా యాక్టర్లను చూస్తుంది, రాజకీయ నాయకులను చూస్తుంది. వాళ్ళ బ్రతకాలనుకుంటుంది. క్రైస్తవుడు అలాంటి వాడు కాదు. నిజమైన క్రైస్తవుడు ఎవరినో చూసి అలా బ్రతకాలని ఆశపడేవాడు కాదు. లోకంలో ఉన్నతంగా, దేనికి లొంగకుండా, దేన్ని ఆశించకుండా, దేని విషయంలో రాజీ పడకుండా బ్రతికేవాడే అసలు సిసలైన క్రైస్తవుడు. అలా బ్రతుకుతున్నాడు అంటే ఆడు వాక్యాన్ని బట్టి బ్రతుకుతున్నాడు. అలా బ్రతుకుతున్నాడంటే, అలా వాక్యాన్ని బట్టి బ్రతుకుతున్నాడు అంటే పరిశుద్ధాత్మ నడిపింపు అతని మీద ఉంది.